మంచిర్యాల జిల్లా మందమర్రి మండల్ వెంటనే లాభాల వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ డిమాండ్. మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ 2024-25 వార్షిక సంవత్సరం ముగిసి 5 నెలలు అయినా లాభాలు ఎంతవరకు వచ్చాయనే విషయాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. వెంటనే లాభాల వాటా 35% వెంటనే ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోంది. ఇది మొత్తం కార్మికుల కృషే కాబట్టి కార్మికుల సంక్షేమం దృష్ట్యా వెంటనే ఈ నెలలోనే 35% లాభాల వాటా చెల్లించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తోంది. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్న రమారమి 5,000 కోట్ల వరకు లాభాలు అంచనా ఉన్నా ఇంకా లాభాలను ప్రకటించకపోవడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకవేళ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి ఎన్నికల కోడ్ ద్వారా ఆపితే ఆ పాపం గుర్తింపు ప్రాతినిధ్యం సంఘాలదేనని సింగరేణి కార్మికులు గుర్తించాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన సంస్థ వెనక్కుపోవడం జరిగింది. తెలంగాణ రాకముందు 1,16,000 మంది నుండి ఇవ్వాలని 39,000కు దిగజారింది. తెలంగాణ రాకముందు 35 గనులుంటే ఇవాళ 19 గనులే మిగిలాయి. వీటన్నింటినీ ఎత్తివేసే ప్రమాదం ఉందని దీనిని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. కొత్త గనులు కొత్త పనుల కోసం అన్ని యూనియన్లు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని హెచ్ఎంఎస్ పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ మందమర్రి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, కేంద్ర నాయకులు వెల్ది సుదర్శన్, బోనాల శ్రీనివాస్, ఎర్రా శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి, థామస్, ప్రభాకర్, పులిపాక గట్టయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి లాభాల వాటా సెప్టెంబర్ 30 తారీఖు మరి పంచాయతీ ఎలక్షన్ రాబోతుంది. వాటికి నోటిఫికేషన్ కనుక మరి ఈ మధ్యన వచ్చినట్టే అంటే తర్వాత లాభాల వాటా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి అందరి నాయకులు మరి సంస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 10 రోజులలో లాభాల వాటాను ప్రకటింపజేసి మరి కార్మికులకు లాభాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ